అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ వరల్డ్. హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? ఈరోజు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఒక మంచి పెస్టిసైడ్ అండి. ఏదైతే ఈ కాలానికి కావాలో అన్ని రకాల చీడ పీడ దోమ పురుగులు అన్నిటిని మాయించేసే పెస్టిసైడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కచక్కా చెప్పేస్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పలావ్ పువ్వు, పసుపు. దీన్ని బాగా మిక్సీ పెట్టేసుకోవాలండి మెత్తగా. చెయ్యి మాత్రం పెట్టొద్దండి, చాలా ఘాటుగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. సో వాటర్ తోటి బాగా స్టీర్ చేసేసుకోండి. స్టీర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము 12 hours స్టోర్ చేయాలండి. ఎందువలనంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి దిగాలన్నమాట. అందుకని ఒక 12 hours అలా స్టోర్ చేసుకోండి. తర్వాత ఫిల్టర్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేసేసేయండి. అంతే, సింపుల్. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే మస్కిటోస్కి మెయిన్ నోసెస్ అండి, స్మెల్ అన్నమాట. ఈ స్మెల్ ప్లెజెంట్గా ఉంటే వచ్చేస్తాయి. సో ఆ స్మెల్ని మనము పంజెంట్గా అంటే భరించలేనంతగా ఇచ్చామనుకోండి, అలాంటి స్మెల్ని మనం ఇచ్చామనుకోండి ఇంకా దరిదాపులకు కూడా రావన్నమాట. సో అందుకని ఇలాంటి ద్రావణం తయారు చేసాము. పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాటు, వెల్లుల్లిలో ఉన్న ఘాటు, మరాఠీ మొగ్గలో ఉన్న ఘాటు, ఇలాంటి ఘాటులన్నీ కలిపేసేసి పసుపు యాంటీబయాటిక్ అండి, బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మస్కిటోస్కి స్మెల్కి చాలా ఇబ్బందికరంగా ఉండి ఇంక అక్కడికి రావన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా అవి చనిపోతాయి. సో ఇలా మనకి ఈ టైంలో మంచి ఈ పెస్టిసైడ్ అయితే కంపల్సరీగా ఇప్పుడు ఇవ్వాలండి. నాకైతే నా మొక్కలన్నిటికీ గొంగళి పురుగులు పట్టేసినాయి. సో అందుకని ఇమ్మీడియట్గా తయారు చేశాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చూపించాను అన్నమాట. ఐ హోప్ మీకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ పెస్టిసైడ్. అండ్ ఒక్కసారి నా ఫ్లవర్స్ అన్నిటిని ఒక లుక్ వేసేసుకుందాం. లోటస్ పాండ్లో పువ్వులతో పాటు చాలా మొగ్గలు కూడా వచ్చినాయండి. అండ్ ఇంకా ఇందాక స్పైడర్ లిల్లీ ఫ్లవర్ కూడా చూపించాను కదా, స్పైడర్ లిల్లీ ఫ్లవర్ బ్లూమ్స్ వచ్చినాయి ఈ రెయిన్స్కి అన్నమాట. అండ్ చాలా మొగ్గలు వచ్చినాయండి తామర పువ్వుల్లో. ఇందులో ఫిషెస్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటా. ఫిషెస్ కూడా తెప్పించాలి. అండ్ అంతకు ముందున్న లోటస్ అయితే కనుమరుగైపోయిందండి. ఓన్లీ వైట్ ఫ్లవర్స్ మాత్రమే బాగా పూస్తున్నాయి అన్నమాట. అండ్ మొగ్గలు కూడా చాలా ఎక్కువ వేస్తున్నాయి. వర్షాలు కూడా బాగున్నాయి కదండి, అందుకని అన్నమాట. ఇంకా నేను మా గార్డెన్లో ఉన్న మిగతా పువ్వుల్ని కూడా ఒకసారి మీరు లుక్ వేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఈ వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 89% ఆఫ్ న్యూ వ్యూవర్స్ ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. అండ్ బుల్లి సీతాఫలం కొంచెం పెద్దదైందనమాట, దాని యొక్క అప్గ్రేడ్. ఇది నేనే సీడ్ వేసి పెంచిన మొక్క అండి, మా దొడ్లో మొక్కే అన్నమాట. అండ్ ఇంకా మీకు మంచి మంచి పెస్టిసైడ్స్, ఎందుకంటే ఇది పెస్టిసైడ్స్ చేసుకునే కాలం అండి. ఫర్టిలైజర్స్ తర్వాత ముందు గొంగళి పురుగులు, మిలీబగ్స్, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా ఫామ్ అవుతున్నాయండి ఈ సీజన్ వల్ల, రెయిన్స్ కోసమని దీనికోసమని. అందువల్లనే మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ని చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అండ్ ఒకసారి మన ఫార్మింగ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తానండి. మనం K3 మహారాజ్ అండ్ చింతలూరి సన్నాలు, 1 ఎకరం ఏమో K3 మహారాజు, 1 ఎకరం ఏమో చింతలూరి సన్నాలు వేసామండి. సో వాటి యొక్క అప్డేట్స్ కూడా చూడండి. ఇక్కడ కూడా మనం ఏమీ కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేయట్లేదు. ద్రవజీవామృతం, ఘనజీవామృతం, పుల్లని మజ్జిగ, ఇలాంటి కషాయాలు అన్నమాట, నీమ్ ఆయిల్ స్ప్రే, అంతే అండి. ఇంకా ఆర్టిఫిషియల్ కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే అస్సలు ఏమి యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. చక్కగా చుట్టూ కూడా ఎక్కువ ప్లాంట్స్ వస్తున్నాయి అన్నమాట, పక్కన ప్లాంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్
And if you are viewing for the first time, please subscribe my channel. Thank you for watching, friends. God bless you all.